తాను ఫామ్ హౌస్ సీఎంను కాదు పనిచేసే సీఎంను అంటూ ప్రకటించిన కొద్దిసేపట్లోనే తనవి కేవలం మాటలు కాదు చేతలని ప్రూవ్ చేశారు రేవంత్ రెడ్డి. ఏంటి ఎలా అనుకుంటున్నారా? అయితే మీరు చూసేయండి సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమిటో. గణేష్ నిమజ్జన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్బండ్ పై సీఎం రేవంత్ రెడ్డి సందడి. హిస్టరీలో ఫస్ట్ టైం నిమజ్జన వేడుకల్లో సీఎం. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం. గణేష్ నిమజ్జన వేడుకలంటే హుస్సేన్ సాగర్ అంటే నిమజ్జన వేడుకలు. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు ఒక్కొక్కటిగా తరలివస్తుంటే చూసేందుకు 2 కళ్లు సరిపోవంటే నమ్మాల్సిందే. మరి అలాంటి వేడుకలకు ఏ రోజైనా సీఎం రావటం చూసామా? హిస్టరీలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు ఇలాంటి సీన్. కానీ దాన్ని రియాలిటీగా మార్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ట్యాంక్బండ్ కు చేరుకున్నారు. ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రను తిలకించారు. ఆయనేదో ఆట విడుపుగా వచ్చారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని అధికారుల నుంచి కాకుండా గ్రౌండ్ లో పనిచేస్తున్న వారిని అడిగి తెలుసుకోవాలనుకున్నారు. అట్ ద సేమ్ టైం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలనుకున్నారు. అందుకే నేరుగా వచ్చేశారు సీఎం రేవంత్. గణపతి నిమజ్జనం అంటే అత్యంత కీ రోల్ ప్లే చేసేవారు క్రేన్ డ్రైవర్స్. వారి పరిస్థితి ఏంటని ఆరా తీశారు. క్రేన్ డ్రైవర్స్ తో పాటు ఇతర సిబ్బంది అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ వేశారు సీఎం రేవంత్. ఒక్కరిపైనే భారం పడకుండా 3 షిఫ్టుల్లో పని చేయాలని, అందుకనుగుణంగా సిబ్బంది ఉండాలన్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిమజ్జన వేడుకలు జరగాలన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి వర్క్ మోడ్. ఇలా అందరికీ ఆదేశాలిస్తూ గణనాథులు గంగమ్మ ఒడికి చేరటాన్ని కళ్లారా చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్న సీఎం రేవంత్ ఓ చిన్నారిని చూసి కాసేపు ఆగిపోయారు. ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేశారు. ఇలా పర్యవేక్షణలు, ఆదేశాలు, అభివాదాలు చేస్తూ ఫస్ట్ టైం నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.